ఒక చిన్న గ్రామంలో రాము అనే పేద బాలుడు ఉండేవాడు. రాము చాలా మంచివాడు. అతని తల్లిదండ్రులు చాలా పేదవాళ్లు. అయినా వారు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు. నాన్నా రాము, మనకి ఎంత కష్టం వచ్చినా మన నిజాయితీని మాత్రం ఎప్పుడూ వద్దలద్దు. తన తండ్రి చెప్పిన మాటలు రాము మనసులో చాలా గట్టిగా నాటుకుపోయాయి. ఒకరోజు రాము అడవికి వెళ్లి కట్టెలు తీసుకొస్తున్నాడు. అప్పుడతనికి నేలపై ఒక బంగారు పర్సు కనిపించింది. ఆ పర్సులో చాలా డబ్బు ఉంది. రాము ఆశ్చర్యపోయాడు. అబ్బా, ఇంత డబ్బుంటే మా ఇంటి సమస్యలన్నీ పోతాయి అని ఒక క్షణం అనుకున్నాడు. కాని వెంటనే అతనికి తన తండ్రి మాట గుర్తొచ్చింది. అందుకే రాము ఆ పర్సును తీసుకుని గ్రామానికి వచ్చాడు. అప్పటికే గ్రామంలో ఒక ధనవంతుడు చాలా బాధగా తిరుగుతున్నాడు. అయ్యో, నా పర్సు పోయింది. అయ్యో, నా పర్సు పోయింది. అందులో చాలా డబ్బుంది. ఎవరైనా చూశారా? అని అతను చెబుతున్నాడు. అంతలోనే రాము గ్రామంలోకి వచ్చాడు. ఆ ధనవంతుడు రాము దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు. బాబూ, నా పర్సు పోయింది. నీకెక్కడైనా నా పర్సు కనిపించిందా? అన్నయ్య, ఇది మీ పర్సేనా? ఇదిగో తీసుకో అన్నయ్య. ఆ ధనవంతుడు పర్సు తెరిచి చూశాడు. అందులోని డబ్బు అన్నీ అలాగే ఉన్నాయి. అతను చాలా ఆశ్చర్యపోయాడు. బాబూ, నువ్వీ డబ్బు తీసుకోకుండా ఎందుకిచ్చావు? అప్పుడు రాము నవ్వుతూ ఇలా చెప్పాడు. ఇది నా డబ్బు కాదు కదన్నయ్యా. అందుకే మనది కానిది మనం ఎప్పుడూ తీసుకోవద్దని మా నాన్నగారు చెప్పారు. ఆ ధనవంతుడు చాలా సంతోషపడ్డాడు. అతను రాముకు కొంత డబ్బు బహుమతిగా ఇచ్చాడు. అంతేకాదు, రాము చదువుకోవడానికి సహాయం కూడా చేశాడు. కొన్ని సంవత్సరాల తర్వాత రాము పెద్ద అధికారిగా ఎదిగాడు. గ్రామంలో అందరూ అతన్ని గౌరవించారు. ఇందులో నీతి ఏంటంటే, మన నిజాయితీ ఎప్పుడూ మనల్ని గెలిపిస్తుంది.